పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. 12వ అధ్యాయము 24వ వచనం నుండి 26వ వచనం వరకు. నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనా, గోధుమ గింజ భూమిలో పడి నశించనంత వరకు అది అట్లే ఉండును. కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును. కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవమునకై కాపాడుకొనును. నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలెను. అప్పుడు నేను ఉన్న చోటననే నా సేవకుడును ఉండును. ఎవడైనను నన్ను సేవించిన ఎడల వానిని నా తండ్రి గౌరవించును. ఇది క్రీస్తు సువిశేషము. దివ్యవాణి వీక్షకులందరికీ శుభాభివందనములు. ఏది నిజమైన సంపద? ప్రియ సహోదరి సహోదరులారా, నిజమైనటువంటి సంపద ఈ లోకానుసారముగా మనం పరిశీలించినట్లయితే ఆస్తిపాస్తులలోనూ పెద్ద పెద్ద భవనాలలోనూ చూసుకుంటూ ఉంటాం. కానీ వాస్తవంగా అది నిజమైన సంపదేనా? ఈనాటి పునీతుని యొక్క జీవితం మరియు పఠనాలు ఏది నిజమైన సంపద, ఏది దేవుడు మెచ్చినటువంటి సంపద, దేవుడు కోరుకునేటువంటి సంపద అనేది మనం గ్రహించుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో వింటూ ఉన్నాం. నేను మీతో నిశ్చయముగా చెప్పినదేమనా, గోధుమ గింజ భూమిలో పడి నశించనంత వరకు అది అట్లే ఉండును. కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. ఈ వాక్యమందు ప్రస్తావించబడినటువంటి గోధుమ గింజ క్రీస్తే. క్రీస్తు శ్రమల ద్వారా, మరణ పునరుత్థానాల ద్వారా సమస్త మానవాళికై తన ప్రాణమును ధారపోసెను. ఆ క్రీస్తు యొక్క బాటలో తన యొక్క బాటగా చేసుకొని ప్రాణమును కాపాడుకునుట కంటే క్రీస్తు కొరకు మరణించుట మేలు అని తన ప్రాణమును క్రీస్తుకి సాక్షిగా విడుచుటయే మహద్భాగ్యమని అనేక మంది విశ్వాసులను నేటికి అనేక మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచి క్రీస్తు యొక్క అడుగు జాడలలో నడుపుచున్నటువంటి మహనీయుడు, విశ్వాసులను ఆదిమ క్రైస్తవంలో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకున్న పునీతుడు, శ్రీసభ యొక్క నిజమైన సంపద ఇది అని చాటి చెప్పిన దాతృత్వ హృదయుడు పునీత లారెన్స్. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత లారెన్స్ యొక్క ఉత్సవమును తల్లి శ్రీసభ ఈనాడు ఘనముగా కొనియాడుతూ ఉన్నది. ఈ పునీతుడు 3వ శతాబ్దంలో రోము నగరములో ఒక డీకనుగా తన బాధ్యతలను నిర్వహించాడు. పేదలను సంరక్షించడం, అవసరంలో ఉన్న వారికి శ్రీసభ నిధులను అందించడము తన యొక్క బాధ్యతగా నిర్వహించాడు. వేదహింసల సమయంలో రోమను అధికారులు శ్రీసభ యొక్క ఆస్తిపాస్తులన్నిటినీ కూడా తమకు అందించవలసిందిగా కోరినప్పుడు లారెన్స్ ఆ యొక్క ఆస్తిపాస్తులన్నిటినీ కూడా అమ్మివేసి ధనముగా చేసి ఆ ధనాన్ని పేదలకు, నిర్భాగ్యులకు, నిరాశ్రయులకు పంచిపెట్టాడు. వారినే తీసుకుని వెళ్ళి ఆ అధికారుల ముందు ఉంచి, ఇదిగో శ్రీసభ సంపద ఇదియే అని వారికి తెలియజేశాడు. ఆ విధంగా ఆయన పలికినటువంటి మాటలు విని శ్రీసభ యొక్క సంపదనంతటినీ కూడా అమ్మివేసి దుర్వినియోగపరిచినందుకు గాను ఆ అధికారులు కోపోద్రిక్తులై తనను వేదసాక్షిగా మరణానికి గురి చేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, నిజమైన సంపద, మరి ముఖ్యముగా శ్రీసభలో నిజమైనటువంటి సంపద పెద్ద పెద్ద భవనములు కాదు,
ఆస్తిపాస్తులు కాదు. మరి ఏంటి నిజమైన సంపద అంటే పునీత లారెన్స్ యొక్క జీవితం ద్వారా మనకు అర్థమవుతుంది, దేవుని యొక్క ప్రజలే నిజమైన సంపద అని. మరి ముఖ్యంగా పేదలు, నిర్భాగ్యులు, నిరాశ్రయులు, ఎవరు పట్టించుకోనటువంటి వారే శ్రీసభ యొక్క నిజమైన సంపదలుగా కొనియాడబడుతూ ఉన్నారు. ఈనాటి మొదటి పట్టణంలోనూ పౌలు యొక్క మాటలలో ఈ విధంగా అంటూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 9వ అధ్యాయము 6వ వచనములో ఇలా అంటూ ఉన్నాడు, విత్తనములు కొలదిగా చల్లిన వానికి కొలది సంపదయే పండును, ఎక్కువ విత్తనములు చల్లిన వానికి ఎక్కువ పంట పండును, ఇది జ్ఞాపకం ఉంచుకొనుడు. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత లారెన్సు ఎక్కువగానే విత్తాడు, ఎక్కువగానే తన యొక్క సేవను అందించాడు. తన యొక్క సమయాన్ని, తన శక్తిని ఈ సేవ చేయడంలో, క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడుచుటలో ఆయన ముందున్నాడు. అంతేకాకుండా తన యొక్క ప్రాణం పోతుందని తెలిసినా సరే, అధికారులు తన యొక్క ప్రాణహాని ఉందని తెలిసినా గ్రహించినా సరే, ఆయన ఎటువంటి భయం కానీ జంకు కానీ లేకుండా పునీత లారెన్స్ తన యొక్క ధైర్యాన్ని, విశ్వాసాన్ని ప్రదర్శించాడు. నిజమైన సంపదను కాపాడగలిగాడు. అదేవిధంగా ఆయన అనుకూలముగా ఉన్న సమయంలోనూ, ఎటువంటి ప్రమాదం లేనటువంటి సమయంలో తన యొక్క సేవను నిర్వర్తించాల. ఆ సమయంలో వేదహింసలు అధికంగా జరుగుతూ ఉన్నాయి, క్రైస్తవులపై దాడి అధికముగా జరుగుతుంది. అటువంటి సమయాలలో కూడా ఆయన తన యొక్క సేవను నిర్వర్తించాడు. సేవ చేయడంలో వెనుకంజ వేయకుండా ముందుకు నడిచాడు. మరి ముఖ్యంగా ఆయన సంతోషముతోనూ ఉదారతతోనూ ఈ యొక్క సేవను అందించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు యొక్క మాటలలో కొరింథీయులకు రాసిన 2వ లేఖ 9వ అధ్యాయం 7వ వచనంలో ఇలా అంటూ ఉన్నాడు, సంతోషముతో దానమనొచ్చు వానిని దేవుడు ప్రేమించును. లారెన్స్ యొక్క జీవితంలో ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఆయన దానిని సరిగ్గా అర్థం చేసుకున్నాడు. కాబట్టే ఈ సంపదలన్నీ కూడా నా కొరకు కాదు, ఈ సంపదలన్నీ కూడా దేవుని నుండి వచ్చినవే, దేవుడు వసగినవే, కావున దేవునికి అర్పించాలి అనేటువంటి మంచి మనస్సుతో ఆయన ఆ యొక్క సంపదలన్నింటినీ కూడా అమ్మివేసి ఎవరైతే అవసరతలో ఉన్నారో, ఎవరికైతే అది అవసరమై ఉన్నదో వారికి పంచిపెట్టాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా మన యొక్క జీవితంలో అనుకుంటూ ఉంటాం, దానం చేయడం అంటే, లేక ఉదారతగా దాతృత్వ హృదయంతో ఉండటం అంటే ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఇవ్వడం, ఎక్కువ మొత్తంలో దానం చేయడం అని మనం అనుకుంటాం. కానీ ప్రస్తుత జీవితంలో నిజమైన దానం కేవలం ధన రూపంలోనే కాదు, ఒంటరిగా, మానసికంగా, ఆర్థికంగా, ఇంకా అనేక రూపాలలో బాధలు అందుతున్నవారు, వ్యధలతో ఉన్నటువంటి వారు, కుటుంబ సమస్యలతో, కలహాలతో రగిలిపోతున్నటువంటి వారు, ఈ విధంగా అనేక మంది ఉంటూ ఉన్నారు. వారికి మనం తోచినంత సహాయాన్ని అందించటం, ఇదిగో నేనున్నాను అని భుజం తట్టి నడిపించడం, ధైర్యాన్ని చెప్పడం, వారి భయాన్ని తొలగించేలాగా మనవంతు మనం మంచి మాటలను వారికి అందించటం ద్వారా ఈ యొక్క సేవను కూడా మనం చేయగలుగుతాం. ప్రేమతో మాట్లాడటం. కానీ కొన్నిసార్లు మన నిజ జీవితంలో మనం ఈ విధంగా అనుకుంటాం, ఉదారత లేకపోతే దాతృత్వంతో ఉండటం అంటే ఎక్కువ మొత్తంలో దానం ఇవ్వటం అనుకుంటాం. కానీ ప్రస్తుత జీవితంలో ఎక్కువ ధనం ఇవ్వటం కంటే కూడా మనం చూపించాల్సినటువంటి దాతృత్వం, కష్టాలలో, బాధలలో, ఒంటరితనాన్ని భావించేటువంటి స్నేహితునికి, తెలిసినటువంటి వారికి ఇదిగో నేనున్నాను అని భుజం తట్టి భరోసా ఇవ్వటం, కష్టాల బాధల సమయాలలో వారికి ఊరటనిచ్చేటువంటి చేయూతను అందించటం, జీవితంలో గాయపడినటువంటి వారికి ప్రేమతో మాట్లాడటం, కుటుంబీకులతో సమయాన్ని గడపడం, ఏదైనా అవసరం ఉంటే ఆ అవసరతలో వారికి చేయూతను అందించటం, మరి ముఖ్యముగా మన ఎడల తప్పు చేసినటువంటి వారిని ఉదారతతో క్షమించగలగటం నేటి కాలంలో
ఉదారతగా ఉండటం, మన ఉదారతను దాతృత్వాన్ని చాటటం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆధునిక కాలంలో మనం ఏ విధముగా మన యొక్క దాతృత్వ హృదయాన్ని చాటుతూ ఉన్నాము? నిజమైన సంపద ఏది మనం సంపాదించుకోవడానికి పరితపిస్తూ ఉన్నాము? ఆస్తిపాస్తులను కూడబెట్టుకోవడానిక? పెద్ద పెద్ద భవనాలు భవంతులు నిర్మించుకోవడానిక? ఈనాటి పునీతులు మరియు పట్టణాలు తెలియజేసినట్లుగా మనము ఎల్లప్పుడూ కూడా ఫలించేటువంటి గోధుమ గింజ వలె ఎల్లప్పుడూ ఉండటానికి ప్రయత్నించుతాం. పునీత లారెన్స్ గారి యొక్క మధ్యస్థం ద్వారా ఎల్లప్పుడూ మనం ప్రభుని యొక్క ప్రేమను మన తోటి సహోదరి సహోదరులకు చాటేటువంటి మంచి సుగుణాన్ని మనకు దయచేయమని అడుగుదాం. అందరం కలిసి ప్రార్థించుకుందాం. దయగల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, పునీత లారెన్స్ యొక్క జీవితము ద్వారా మేమంతా ఉదారతతోనూ దాతృత్వ హృదయంతోనూ జీవించాలని నేర్పించావు. ఈ సత్యాన్ని మా జీవితంలో మేము ఎల్లప్పుడూ కూడా గ్రహించి నిజమైన సంపద ఆస్తిపాస్తులు కాదు, పెద్ద పెద్ద భవనాలు భవంతులు కాదు, క్రీస్తే నిజమైన సంపద అని, అవసరతలో ఉన్న వారిని ఆదుకునటమే నిజమైన సంపద అని మేము గుర్తించి తగు విధముగా జీవించులాగన మమ్మందరినీ కూడా నడిపించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతోనుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్ము దీవించి సదా కాపాడునుగాక.